51వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 51 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులు, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామ గ్రంథంలో 51వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముముక్షులైనటువంటి వాళ్ళు ఎందరో ఈ కర్మయోగ మార్గంలో తరించిపోయారు. ఇది పవిత్రమైనటువంటి సూటి అయినటువంటి మార్గం కాబట్టి తరించినటువంటి మహాత్ములు కూడా ఆ ధర్మాన్ని నిలిపేందుకు వారికి అవసరం లేకపోయినా కర్మల్ని ప్రపంచంలో ఆచరించి చూపారు. వారు ఎవరంటారా? ఎవరి విధంగా తరించారో వాళ్ళ గురించి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి 20వ శ్లోకంలో పట. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్య కర్తుం అర్హతి. జనకుడు మొదలైన వాళ్ళందరూ కూడా కర్మచేతన సిద్ధిని పొందారు కదా. నీవు కూడా లోకహితము దృష్టిలో ఉంచుకొని కర్మను ఆచరించడమే సరియైన విధానము అని చెప్పేసి వాళ్ళని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు భగవానుడు. అర్జున, జ్ఞానులైనటువంటి జనకాదులే లోక సంగ్రహార్థం కర్మల్ని ఆచరించారయ్యా. నువ్వు జ్ఞానివి కాకపోయినా కర్మల్ని త్యజించాలని ఉబలాట పడుతున్నావు కదా. నువ్వు చేయవలసినటువంటి కర్మ ఉంది, కార్యం కర్మ. అదే నిన్ను ప్రస్తుతం కురుక్షేత్రానికి గీడ్చుకొని వచ్చింది. చేయవలసింది ఉండగా చెయ్యనని చెప్పేసి నువ్వు భీష్మించుకొని కూర్చోవడం అది జ్ఞాని యొక్క లక్షణం కాదయ్యా. యుద్ధం కావాలని నీవు కోరుకున్నావా? నేను ప్రయత్నించానా? అయినా అనివార్యంగా ప్రాప్తించిన యుద్ధంలో నీ పాత్రను పోషించేందుకే నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు. అలా కాకుండా నువ్వు కూడా జ్ఞానివే అని కనుక నీ అభిమతమైతే అప్పుడు కూడా యుద్ధ ప్రారంభం కలిగినటువంటి దేహంతో లోక సంగ్రహార్థం నువ్వు యుద్ధానికి సిద్ధం కాక తప్పదు. లోకం సక్రమ మార్గంలో ఆచరించడానికి నువ్వు కర్మను ఆచరించే తీరాలి. క్షత్రియ పరభుతంతో ఉన్నటువంటి దేహంతో క్షత్రియ ధర్మం ఆచరింపబడాలి, తప్పదు. సర్వధర్మాలు రాజును ఆచరించుకొని ఉన్నాయి కాబట్టి రాజు దేహమును ధరించినటువంటి నీవు రాజధర్మానికి దూరం కాదు. రాజధర్మానికి కారకుడు ఎవరంటే రాజే కదా అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. కాబట్టి క్షత్రియ పరబ్ధ దేహధారి అయినటువంటి నువ్వు ఆత్మజ్ఞానివి అయినా కర్మల్ని ఆచరించాలయ్యా. ఆత్మజ్ఞానివి కాకపోయినా కర్మల్ని ఆచరించాలి. అర్జున, కర్మను విరమించినంత మాత్రాన బంధ విముక్తి అనేది జరగదు. కర్మ ద్వారానే జ్ఞానం కలగాలి. ఈ విషయంలో శాస్త్రం భిన్నంగా లేదు అని చెప్తూ పాలల్లో నెయ్యి ఉంది, చెరుకులో రసం ఉంది, నువ్వులలో నూనె ఉంది, కానీ మదించినప్పుడే వాటిలో ఉన్నది లభ్యమవుతుంది కదా. అదేవిధంగా హృదయాంతర్యామి అయినటువంటి ఆత్మ కూడా కర్మచేతనే ప్రాప్తిస్తుంది. అర్జున, జ్ఞానులు శ్రేష్ఠులు కదా, మరి జ్ఞానాన్ని పొందాలని యత్నించేటువంటి సాధకులు కూడా శ్రేష్ఠులే కదా. కాబట్టి శ్రేష్ఠులు ఎవరైనా ఇతరులకు ఆదర్శాన్ని అందిస్తారయ్యా. ఎందుకో తెలుసా? శ్రేష్ఠులు ఏది ఆచరిస్తే అన్యులు కూడా దానిని అనుసరిస్తారు. కాబట్టి విను అని చెప్పేసి చాలా మనం ఎన్నోసార్లు విన్నటువంటి చక్కటి ఒక శ్లోకాన్ని మనం ముందర ప్రస్తావన చేస్తున్నాడు 21వ శ్లోకంలో భగవానుడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవోతరో జనః
తయ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తే ఇతరులు దానిని ఆచరిస్తారు. శ్రేష్ఠుడు ప్రమాణంగా గ్రహించిన దానినే అన్యులు కూడా ప్రమాణంగా స్వీకరిస్తారు అని చెప్పారు. చెట్టుకు కొమ్మలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రధానమైనది ఏంటి? కాండం. దాన్ని ఆధారం చేసుకుని శాఖలు విస్తరిస్తూ ఉంటాయి. అదేవిధంగా గృహంలో యజమాని ప్రధానం. అతని మార్గంలోనే గృహంలో ఉన్నటువంటి సభ్యులు ప్రవర్తిస్తూ ఉంటారు. కార్యాలయంలో అధికారి ప్రధానుడు, దేశంలో రాజు ప్రధానుడు. ప్రధానుడైనటువంటి వాడిని శ్రేష్ఠుడుగా దర్శిస్తూ అన్యులు అనుసరిస్తూ ఉంటారయ్యా. శ్రేష్ఠ ప్రధాన. శ్రేష్ఠుడు అంటే ప్రధానమైన వాడని అర్థం. శ్రేష్ఠుడు మార్గదర్శి. అతని బాటలో నడవాలని అందరూ కోరుకుంటారు. అతని మాటను శిరోధార్యంగా సర్వులు భావిస్తారు. అతని మాటే వేదం, అతని పాటే నాదం. శ్రేష్ఠత్వం అనేది జ్యేష్ఠత్వం వల్ల కూడా వస్తుందయ్యా, కాకపోతే పరిమితంగా ఉంటుంది. గృహంలో జ్యేష్ఠుడే శ్రేష్ఠుడు, కానీ అది ఆ కుటుంబానికి మాత్రమే వర్తిస్తుంది, సర్వులకు వర్తించదది. జ్యేష్ఠుడైనంత మాత్రాన ఆయన శ్రేష్ఠుడు అని చెప్పలేం మనం. కానీ శ్రేష్ఠత్వం ఉన్నవాడు జ్యేష్ఠుడు కాకపోయినా శ్రేష్ఠుడే. జ్యేష్ఠత్వము శ్రేష్ఠత్వము రెండూ ఒకే చోట చాలా అరుదుగా కనిపిస్తాయి మనకు. శ్రేష్ఠుడు ఎలా ప్రవర్తిస్తే ఇతరులు అదే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఎలా ఆలోచిస్తే అందరూ అలాగే చేస్తారు. శ్రేష్ఠుడైన వాడు ఏ కర్మలను ఆచరిస్తాడో ఆయా కర్మలనే సామాన్యమైన జనులు అనుసరిస్తూ ఆచరిస్తారయ్యా. అందువల్లనే అతడు శ్రేష్ఠుడయ్యాడు. శ్రేష్ఠుడైన వాడు సమాజానికి ఎట్లా ఉండాలైనా మార్గదర్శకుడై కావాలి. అతడి ప్రవర్తన సమాజం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శ్రేష్ఠుడైనటువంటి వాడు దారి తప్పితే సమాజం కూడా దగా పడిపోతుంది. శ్రేష్ఠుడు విభుతుడు అయిపోతే అతనిని అనుసరించే వాళ్ళు బుద్ధజనులు అవుతారు. కాబట్టి శ్రేష్ఠుడైన వాడు చాలా మెలకువతో ఉండాలి. ఎందుకంటే తనను అందరూ గమనిస్తూ ఉంటారనే విషయం మర్చిపోవద్దు. మేలైనటువంటి మార్గంలోనే చరించాలి. భిన్నంగా వివరిస్తే అది ఎవరికి కూడా మంచిది కానే కాదనే విషయం గుర్తు చేసుకోవాలి. అర్జున, శ్రేష్ఠుడు ఏది చేస్తే ఇతరులు అదే చేస్తారయ్యా. శ్రేష్ఠుడు దీన్ని ప్రమాణంగా గ్రహిస్తే అది లౌకికమైన వైదికమైన సరే లోకం దానిని అనుసరిస్తుంది, దానిని ప్రమాణంగా స్వీకరిస్తుంది. ఇది చాలా నిగూఢమైన విషయం, సర్వకాలాలకు ఉపకరించే విషయం, సమాజంలో ధార్మిక ఆధ్యాత్మిక స్పృహకు చెందినటువంటి విషయం. సాంఘిక స్థిరత్వం ధార్మిక చింతనంపై ఆధారపడి ఉంటుందయ్యా. సమాజంలో ధార్మిక చింతనం శ్రేష్ఠునిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రమాకరణం ప్రమాణం. ప్రమ అంటే జ్ఞానం, ప్రమను అంటే జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం. ఇది లౌకికంగానూ ఉండొచ్చు, లేక వైదికంగానూ ఉండొచ్చు. లౌకిక వైదిక వ్యవహారాలన్నింటికీ వైదికులకు వేదమే ప్రమాణం. అందరికీ వేదం ప్రమాణం కాకపోవచ్చు. వేదమే ప్రమాణం అని భావించే వారికి కూడా శాస్త్రం లోతులు అర్థం కాకపోవచ్చు. శాస్త్రం అనేది మహాసాగరమయ్యా, అగాధమది. దానిని అందరూ ఈదలేరు. కాబట్టి శ్రేష్ఠులైన వారిని అనుసరిస్తూ పోవాలి కూడా. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. శ్రేష్ఠుడైనటువంటి రాజు దీన్ని ప్రమాణంగా గ్రహిస్తే ప్రజలు కూడా దాన్ని ప్రమాణంగా గ్రహిస్తారు కదా. కాబట్టి చెప్పేందుకు ఎన్నైనా ఉంటాయి, చేసేవారికి కదా తెలుస్తుందని అర్జునుడు గుండె లోపల గుసగుసలాడుతాడేమో అని ఊహించినటువంటి గోవిందుడు, అర్జున నేను చెప్పి చూసేవాడిని కాదయ్యా, నేను చూసేవాడిని చూపేవాడిని మాత్రమే కాదు, నేను చేసేవాడిని కూడా అని చెప్పేసి, నేనే నీకు ఆదర్శం, నన్ను చూసి నేర్చుకో అంటూ ఆ పరమేశ్వరుడు తన సమగ్ర యొక్క యశస్సును ఇక్కడ ఆవిష్కరిస్తున్నాడు 22వ శ్లోకంలో. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నామస్వాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ పార్థ, 3 లోకాల్లో నేను చేయాల్సినటువంటి కార్యం అంటూ నాకు ఏదీ లేదు. నేను పొందనిది లేదు, పొందదగింది లేదు. అయినా నేను కర్మలను చేస్తూనే ఉన్నాను కదా. అర్జున, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆప్తకాముడు కూడా లోక సంగ్రహార్థం కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు. ఈ విషయంలో నీకు సందేహం ఉంటే ఒక విషయం ఎందుకయ్యా, నా వైపు ఎందుకు చూడవు అంటూ తనని ఉదాహరణగా చూపిస్తున్నాడు. 6 గుణాల ఉన్నటువంటి ఐశ్వర్య సంపన్నుడు భగవానుడు నన్ను చూడు, నా నడవడిని చూడు, నా చర్యలు చూడు, ప్రతిచర్యలు చూడు, క్షణం తీరిక లేదు నాకు అని చెప్పేసి
ఆ విధంగా తన యొక్క జీవిత వైభవాన్ని ప్రస్తావన చేస్తున్నాడు అర్జునుడి ముందర. చేయవలసింది అంటూ ఏది లేకపోయినా, పొందవలసిందంటూ ప్రత్యేకంగా ఉండకపోయినా పరమేశ్వరుడు సదా కర్మల యందే ఉన్నాడు. కర్తవ్యమే లేకపోతే కర్మల యందే ఉన్నాడు. తనకు ఏ అవసరం లేకపోయినా లోక సంగ్రహార్థం వాసుదేవుడు కర్మల్ని ఆచరించాడు. ఎంత చేస్తున్నా ఆనందానికి దూరం కాలేదు. నిర్విరామంగా శ్రీకృష్ణుడు కర్మలను ఆచరించినా ఎప్పుడూ ఎవ్వరూ ఆయనను నీరసపడ్డట్టు చూడలేదు. అలసిపోతే కదా నీరసం వచ్చేది. సంవత్సరాలు ఆడుతున్న శ్వాసలు అలసిపోవడం లేదు. ఇక శ్వాసలే నడిపే పరమేశ్వరుడు అలసిపోతాడా? ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒకటి చేస్తూనే కనిపించాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు గోవులను పూజిస్తూ కనిపిస్తాడు, మరొకప్పుడు కోతులకు వెన పెడుతూ కనిపిస్తాడు. రాక్షసులను మట్టు పెడుతూ ఉంటాడు, గోవులను రక్షిస్తూ ఉంటాడు, ఆలమందల మధ్య పాడుతూ ఉంటాడు. బండి ఎక్కి హస్తినాపురంలో కనిపిస్తాడు, బండి దిగి ద్వారకలో దర్శనమిస్తాడు. ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉంటాడు, కవ్విస్తాడు, నవ్విస్తాడు, కనికరించి కళ తెరుస్తాడు కూడా. రాయబారిగా పోయి రమ్మంటే రాజులాగా పోయాడు. బండి తోలమంటే బదులు చెప్పకుండా భారాన్ని భుజాన వేసుకున్నాడు. ధనంజయుడు దిగాలు పడి కూర్చుంటే దివ్యంగా నిలబడి భగవద్గీతను బోధించాడు. అందరి మధ్య ఉన్నా, అన్నీ చేస్తూ ఉన్నా అందం చెడకుండా శోభించాడు. వేడుకే గాని ఏపు తెలియనివాడు. భ్రమతో సదా విరిగిపోయేవాడే కానీ భ్రమలో ఎప్పుడు కూడా కుమిలిపోలేదు ఆయన. అందించిన వాడే గాని అందుకున్నవాడు కాడు. అటుకులతో తృప్తి చెందాడు. అక్షయమైన సంపదల్ని అనుగ్రహించాడు ఆయన. మడుగులో దూకాడు, మేళల్లో కులికాడు, యమునలో ఈదాడు, వేణువును ఊదాడు. మన్ను అయినా వెన్న అయినా ఒకటే అన్నాడు. నిరంతరం చిరంతరమే, చిద్విలాసమే, అంతా లోక సంగ్రహార్థమే. పాలిచ్చినటువంటి తల్లికి మోక్షమే, విషమిచ్చినటువంటి రాక్షసికి మోక్షమే. దగ్గర చేరిన వారందరూ దరిచేరిపోయారు. ఆయనకు సాటివాడే లేడు. ఇక మేటివాడు ఎలా వస్తాడు? అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అంటూ భాగవతం నోరార కీర్తించింది కృష్ణ పరమాత్మ. అర్జున, నేను శ్రేష్ఠుణ్ణి జ్యేష్ఠుణ్ణి కూడా, అందుకే కర్తవ్యం లేకపోయినా ఆదర్శం కొరకు దివ్యంగా కర్మల్ని ఆచరించానయ్యా. నాకు కర్తవ్యం లేదని చెప్పేసి నేను కర్మల్ని ఒకవేళ మానేస్తే వచ్చేటువంటి నన్ను చూసి కర్తవ్యం ఉన్నవాళ్ళు కూడా కర్మల్ని మానేస్తారు కదా. శ్రేష్ఠుడు ఆ విధంగా అనాదర్శం కాకూడదు. ఎందుకంటావా? చెప్తాను మీరు అని చెప్పేసి 23వ శ్లోకంలో చెప్తున్నాడు. యదిహ్యవం నవర్తేయం జాతు కర్మణ్యతంత్రితం మమ వర్తానువర్తంతే మనుష్యా పాత సర్వశః. పార్థ, నేను అప్రమత్తున్నై కర్మల్ని ఆచరిస్తూ ఉంటానయ్యా. అలా కాకపోతే జనులందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, నాలాగనే ప్రవర్తిస్తారు అని చెప్పేసి. అందువల్ల చేయవలసిందంటూ నాకు ప్రత్యేకంగా ఏది లేకపోయినా ప్రమాదానికి గురి కాకుండా కర్మలను ఆచరిస్తున్నాను. నేను కనుక కర్మల్ని విడిచిపెడితే శ్రీకృష్ణుడి కన్నా శ్రేష్ఠుడు ఎవరు? మనం కూడా ఆయన మార్గంలోనే పోదామని చెప్పేసి వాళ్ళ బలహీనతకు వాళ్లే బలాన్ని చేకూర్చుకుంటారయ్యా. అందుకే అలాంటి అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా నేను కర్మలను ఆచరించి నా శ్రేష్ఠత్వాన్ని నిరూపించుకుంటున్నాను అని చెప్తున్నాను. కృష్ణ, నీ లోపల 6 రకాల ఐశ్వర్య గుణాలు ఉన్నాయి కదా, నీలో కళ్యాణ గుణాలు అనేకం ఉన్నాయి, జ్ఞాన సంపద సమగ్రంగా ఉంది. ఆ విషయంలో కూడా జనులు నిన్ను అనుకరించవచ్చు కదా, మరి అలా అనుకరించడం లేదు ఎందుకు అని చెప్పేసి అంటావేమో. అర్జున, మనస్తత్వశాస్త్రం తత్వశాస్త్రంలో ఒక అంశమయ్యాది. ఇది మనస్తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న. అనుకరణలో ఒక విధంగా ఉన్మాదం విచిత్రంగా చేసుకుని ఉంటుంది. అనుకరణ లోపల ఒక ఉన్మాదం ఉంటుందట, అది చాలా విచిత్రంగా చోటు చేసుకుని ఉంటుందట. అనుకరించాల్సినటువంటి విషయాలు ఎదుటి వ్యక్తిలో అనేకం కనిపిస్తున్నా వాటిలో తన మనస్తత్వానికి, తన అభిరుచికి అనుగుణమైన దానినే అనుకరించేవాడు ఎన్నుకుంటాడట. ఇది ఒక మానసిక దౌర్బల్యం. శ్రేష్ఠుడు భోంచేస్తాడు, పని చేస్తాడు. అనుకరించేవాడు భోజనాన్ని మాత్రమే అనుసరిస్తాడు, పని చేయడం అనుకరించడు. ఎందుకంటే పని చేయడం కన్నా చేయకుండా ఉండడమే అతనికి ఇష్టం. ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా ఒళ్ళు వంచక తప్పదు. అది ఎవరికీ ఇష్టం ఉండదు. ఏమి చేయకుండానే అన్నీ వచ్చి ఒడిలో పడాలి అనేదే అందరికీ ఇష్టం. ఎవరైనా ఇష్టమైనదే కదా చేస్తారు. శ్రేష్ఠుడు ఆలయానికి వెళ్తాడు, అదేవిధంగా సినిమా కూడా వెళ్తాడు అనుకోండి. అనుసరించేవాడు ఆలయానికి వెళ్ళాలని సంకల్పించాడు, సినిమాకు పోషించబడతాడు. అదేమంటే శ్రేష్ఠుడిని కారణంగా చూపిస్తాడు. కాబట్టి
అనుసరించే వాడి బలహీనతను కూడా దృష్టిలో ఉంచుకొని శ్రేష్ఠుడు అప్రమత్తుడై వ్యవహరించాలి. తాను అదే చేస్తున్నట్లు పరమేశ్వరుడు ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ శ్రేష్ఠుడైనటువంటి తాను ఆ విధంగా జీవించకపోతే అప్పుడు ఏం జరుగుతుందో కూడా గుర్తు చేస్తున్నాడు స్వామి ఇక్కడ. ఉత్సీదేయురిమే లోకా నకుల్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపఖన్యామి మాతయా. నేను కర్మ చేయడం మానేస్తే ప్రజలు కూడా కర్మలు చేయకుండా చెడిపోతారయ్యా. కర్మ సంకరానికి నేనే కర్తను అవుతాను, అప్పుడు ప్రజల్ని పాడు చేసిన వాడిని కూడా అవుతాను కదా అని చెప్పేసి. ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి పుట్టిన వాళ్ళం మనం. విశ్వప్రభుత్వమును నడిపే నియంత పరమేశ్వరుడు. ఏవేవో కావాలని చెప్పి తాపత్రపడే వాళ్ళం మనం. ముల్లోకాల్లో పొందవలసిందే అంటూ ఏదీ లేని పురుషోత్తముడు భగవంతుడు. అయినా ధర్మ సంస్థాపనార్థం అవతారాన్ని ధరించినప్పుడు సర్వమానవాళికి ఆదర్శాలను నిర్దేశించేందుకు తాను మానవులు ఆచరించేటువంటి సామాన్య కర్మలను ఆచరించాడు. వాటినే మహిమాన్వితంగా ఆచరించి ఈ యొక్క భూమికి మహోజ్వలంగా కర్మయోగ దిశానిర్దేశం చేశాడు మహానుభావుడు. అర్జున, అకర్మ కారణంగా లోకాలు నశిస్తాయా? లోకులు కూడా నశించిపోతారు. కాబట్టి జగత్తు యొక్క స్థితి కర్మ అవశ్యమైంది. అలాంటి కర్మ విషయాన్ని నేను ఉపేక్షిస్తే లోక నాశనానికి కారణమవుతాను కదా. కర్మ లేకపోతే యజ్ఞాలు ఎలా జరుగుతాయి? యజ్ఞాలు జరగకపోతే దేవతలకు అవిర్ధానం ఎలా అందుతుంది? హవిస్సులతో దేవతలు తృప్తి చెందకపోతే వర్షాలు ఎలా వస్తాయి? ఒకవేళ వచ్చిన అతివృష్టి సునామీలు వస్తాయి కదా. అలాంటప్పుడు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయా? ఉండవు. ఇక లోకం నశించకుండా ఎలా ఉంటుంది? అందుకే నాకు అవసరం లేకపోయినా నేను కర్మను ఆచరిస్తానయ్యా. నేను కనుక కర్మను ఆచరించడం మానేస్తే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. ఈ విధంగా కర్మ సంకరానికి, లోక వినాశానికి నేను కారణమవుతాను. నేను చేయడం లేదని చెప్పేసి అందరూ కూడా చేయడం మానేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ. యుద్ధ కర్మను ఆచరించడం అనేటువంటి దోషం వల్ల జాతి సంక్రమం ఏర్పడుతుందని చెప్పేసి తద్వారా ఏర్పడే ధర్మచ్యుతి వల్ల నరకం ప్రాప్తిస్తుందని చెప్పేసి తాను పూర్వం విని ఉన్నట్టు అర్జునుడు తన విషాదంలో ఇంతకుముందే చెప్పాడు. దానికి వ్యతిరిక్తమైనటువంటి భావనను భగవంతుడు ఈ సందర్భంలో వినిపిస్తున్నాడు. అర్జున, ఒకవేళ నువ్వు అలా గతంలో విని ఉండవచ్చు, కానీ అది మాత్రం వినదగింది కాదు. వినదగింది ఏమిటో నేను వినిపిస్తాను, విను. కర్మ చేస్తే కాదు సంకరం ఏర్పడేది, కర్మ చేయకపోవడం వల్ల ఏర్పడుతుంది. సంకరం ప్రాప్తిస్తుందని నువ్వు కర్మ మానేస్తాను అంటున్నావు. కర్మ చేయకపోతే నేను సంకరానికి కారణమవుతానని చెప్పేసి నేను కర్మ చేస్తున్నానయ్యా. అర్జున, కర్మ నాశనానికి దారితీస్తున్న నువ్వు కర్మను త్యజించాలి అంటున్నావు. కర్మను మానేస్తే వినాశం వస్తుందని నేను కర్మ చేస్తున్నాను అంటూ అర్జునుడు వినిపించిన మాటలు తిరిగి పలుకుతూ కర్మకు ఒక కొత్త రకమైన భాష్యాన్ని వినిపిస్తున్నాడు భగవంతుడు. నేను ప్రజల్ని అనుగ్రహించవలసిన వాడిని, కానీ కర్మ చేయడం మానేస్తే వాళ్ళ వినాశానికి కారణమవుతారు. అలా చేయడం భగవంతుడిని అయినా నాకు తగినదేనా చెప్పు. అందుకే అవసరం లేకపోయినా కర్మాచరణలో ఉన్నాను. నేను ఆచరించేటప్పుడు నువ్వు ఆచరించకుండా ఎలా ఉంటావు పార్థ? అందరూ కూడా కర్మలు చేయాల్సిందే కదా అని చెప్పేసి గుర్తు. కాకపోతే అజ్ఞానులు ఫలాపేక్షతో సకామ కర్మల యందు నిమగ్నమై ఉంటారు. జ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోక సంగ్రహార్థం కర్మలు చేస్తూ ఉంటారు. అదే తేడా అని చెప్పేసి 25వ శ్లోకంలో చెప్తున్నాడు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, జ్ఞానం లేని వారు ఫలాపేక్షతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. జ్ఞాని కూడా అలాగే కర్మలు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఫలాపేక్ష లేకుండా ఉంటాడు, లోకహితార్థం చేస్తూ ఉంటాడు అని గుర్తు చేస్తున్నాడు. ఇంకా అజ్ఞానులు ఆసక్తితో ఉంటారు, అది వారికి సహజం. అలాగని వాళ్ళను నిరసించకూడదు అని చెప్తున్నాడు. తాను ఆచరించే కర్మల ద్వారానే జ్ఞాని అజ్ఞానులను సన్మార్గంలో ఉంచాలి అని చెప్తున్నాడు 26వ శ్లోకంలో.
न बुद्धिभेदं जनयेत् अज्ञानं कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्. జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల యొక్క బుద్ధిని కలతపెట్టకూడదు. తాను యోగయుక్తుడై సమస్త కర్మలను నేర్పుతూ ఆచరిస్తూ ఉండాలయ్యా. ఇతరులు కూడా అదే విధంగా ఆచరించేటట్లు చూడాలి. కాబట్టి తాను పొందవలసింది ఏది లేకపోయినా లోక సంగ్రహార్థం జ్ఞాని కర్మలను ఆచరిస్తూనే ఉన్నాడు. కానీ జ్ఞానం ప్రతి ఒక్కరు కూడా పొందదగినదే అయినా అజ్ఞానులను జ్ఞానం వైపు త్రిప్పి వారి బుద్ధిని జ్ఞాని కలతపెట్టకూడదు. కర్మాసక్తులైన వారి బుద్ధికి పట్టినటువంటి తాత్విక విషయాలను వారికి బోధించి మనస్సును కలవరపరచకూడదు అని గుర్తు చేస్తున్నాడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేద్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదలమంబసాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.